हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మన హైందవ సనాతన ధర్మంలో జీవనమును ఉన్నయనము ఉత్తేజము చేసుకునేందుకు చాలా విధానాలు మన హైందవ సనాతన ధర్మ ఋషులు అందించి ఉన్నారు. వాటిలో భాగంగా ప్రాథమిక అంచనాలకు లేక ప్రాథమికంగా మనకు లభించేవి రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలను అనుసరించి ప్రతి వారు మాకు బాగుంటుంది, మాకు చెడు జరుగుతుంది అని భావనతో ఉంటారు. అయితే ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత అనేది ఉంటుంది. అధిష్టాన దేవతను అనుసరించి మాత్రమే మన యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ప్రకృతిలో ఉండే ప్రతి దాని మీద నవగ్రహముల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ నవగ్రహములకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. కాబట్టి అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసినా లేక ఆ గ్రహములకే ప్రత్యక్షంగా మనం ఆరాధన మంత్ర జపములు చేసి కూడా అతి సునాయాసంగా బయటపడవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రతి వారు రాశి ఫలములపై రాశులపై ఆధారపడుతున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా ఆ రాశికే ఒక మంత్రం ఉండి ఆ మంత్రమే జపం చేసి ఆ రాశి యొక్క ఫలితములే శాంతము చేసుకుని మన శ్రేయస్సుని పెంచుకోవచ్చు. దానికి కూడా హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా మార్గాలు చెప్పి ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ 12 రాశులు వాటి యొక్క మంత్రములు మీకు అందిస్తూ ఉంటుంది. దానిని అనుసరించి మీరు ఆ మంత్ర జపములు చేసి మీ రాశి ఏదైతే ఆ మంత్రమును మీరు జపం చేసి మీ జీవితంలో వస్తున్న ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. కాగా జాతక బలముతో ఉత్తీర్ణమైన జీవితం కూడా కొనసాగించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు 12 రాశులు వారి యొక్క అధిపతులు వారి యొక్క మంత్రములు కూడా చెబుతాం. ముందుగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుని యొక్క మంత్రములు జపం చేసిన, పరశురాముని యొక్క మంత్ర జపములు చేసిన లేక కుజ గ్రహమునకు అధిష్టాన దేవత అయిన బగలాముఖి యొక్క మంత్ర జపములు పూజాది విధులు గావించిన మనకు అతి సునాయాసంగా మనకు వస్తున్న ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయవచ్చు, గురువు గారు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయుడు ఉన్నారు కదా, వారిని కూడా చేయాలి కదా అని. వారు ఒక చరిత్రను అనుసరించి ఒక పురాణమును అనుసరించి ఈ మంగళవారం నాకు అధిష్టానం వహిస్తున్నారే గాని ప్రత్యక్షంగా ఋషులచే ప్రతిపాదించబడినవి రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఎక్కువగా ఆలోచించవద్దు, సేకించి చేయబడిన మంత్రములే మీకు అందిస్తున్నాను. మేషరాశి అంటే ఆ రాశికి అధిపతి కుజుడు. కుజునికి ప్రత్యక్షంగా అధిష్టానం వహించే దేవత బగలాముఖి. ఇతర దేవతలందరూ కేవలం పురాణ చరిత్రను అనుసరించి అధిష్టానం వహిస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రం ఏది చెబుతుందో అది చేయడమే మంచిది. ఇప్పుడు మనం కుజునికి బగలాముఖికి ఆరాధన చేస్తూ కూడా మేషరాశి యొక్క దుష్ఫలితముల నుండి బయటపడి సత్ఫలితములను పొందవచ్చు. అయితే ఈ మేషరాశికి ప్రత్యేకించి చేయబడిన మంత్రం మీకు ఇస్తున్నాం. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి మీరు మంగళవారం ప్రారంభించండి, లేదా మంగళవారం అయినా సరే ఈ మంత్ర జపం చేసి కేవలం ఉదయం లేచిన తర్వాత కులదేవత ఆరాధన పూర్తి చేసుకుని కనీసంలో కనీసం ఒక 108 జపం చేసుకుని రాశి యొక్క శాంతి చేసి మనం అనుకున్న ఫలితములు సుస్పష్టంగా పొందగలం. ఇప్పుడు మేషరాశి యొక్క మంత్రము ఓం ఐం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం స్వాహ. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రునికి అధిష్టానం వహిస్తున్నది కమలాత్మికా దేవి. దశమహా విద్యాది దేవతలలో కమలాత్మికా దేవి శుక్రునికి అధిష్టానం వహిస్తుంది. శుక్రునికి ప్రత్యక్షంగా జపం చేసుకున్న లేదా కమలాత్మికా దేవి యొక్క ఆరాధనలు జపాది విధులు గావించిన వృషభ రాశి వారి యొక్క ప్రతికూల ఫలితములు తొలగి అనుకూల ఫలితములు క్షేమములు జరగగలవు. ఇప్పుడు వృషభ రాశి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం శుక్రవారం ప్రారంభించాలి. అయినంత వరకు 22 రోజులు జపం చేస్తే మంచిది, లేదా ప్రతి శుక్రవారం ఉదయం కులదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ బీజములను కనీసంలో కనీసం ఒక 108 జపించుకున్నా సరే వృషభ రాశి వారికి సర్వత్రా క్షేమములు శుభములు జరుగును. వృషభ రాశి యొక్క మంత్రము ఓం ఐం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం శ్రీం. ఇక 3వ రాశి మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుద్ధుడు. బుధ గ్రహమునకు అధిపతి బాలా త్రిపుర సుందరి షోడశీదేవి. బాలా త్రిపుర సుందరి యొక్క మంత్ర జపములు చేసి ఆమెను ఆరాధన చేస్తూ కూడా బుధ గ్రహం యొక్క శాంతి చేసుకోవచ్చు. బుధ గ్రహం యొక్క శాంతి జరిగితే మిథున రాశికి క్షేమము సౌభాగ్యము చేకూరుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఎటువంటి చెడు ఫలితములు ఉన్నా వాటి నుండి బయటపడేందుకు బుధ గ్రహం యొక్క శాంతి చేసిన బుధ గ్రహమునకు అధిష్టానం వహిస్తున్న శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క మంత్ర జపములు పూజాది విధులు గావించిన మిథున రాశి వారికి క్షేమములు
జరుగుతూ ఉంటుంది. ఇక మిథున రాశి యొక్క బీజ మంత్రము. ఈ మంత్రము బుధవారం ప్రారంభించి చేసుకోవచ్చు, లేక ప్రతి బుధవారం ఈ మంత్రము కనీసం 108 జపం చేసి కూడా మిథున రాశికి శాంతి చేయవచ్చు. మంత్రము ఓం క్లీం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం క్లీం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం క్లీం ఐం స్వాహ. దివత్మ స్వరూపులారా, ఇక 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క మంత్ర జపములు, చంద్రుని యొక్క ఆరాధన, సోమవార పూజలు కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. మంచి విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. అదే ప్రకారంగా చంద్రునికి అధిష్టానం వహిస్తున్నది శ్రీ భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవి యొక్క మంత్ర జపములు, పూజాది విధులు కర్కాటక రాశి వారికి సర్వత్రా విజయములను, శ్రేయస్సులను చేకూర్చగలవు. భువనేశ్వరి దేవి యొక్క మంత్రము సోమవారం ప్రారంభించి చేసుకోవచ్చు, లేదా సోమవారం యథాశక్తి కనీసంలో కనీసం 108 అయినా సరే ఈ బీజములు జపించి కర్కాటక రాశి వారు సకల విధములైన శ్రేయస్సులు పొందగలరు. మంత్రము ఓం ఐం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం శ్రీం. ఇక 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుని యొక్క ఆరాధనలు, పూజలు, మంత్ర జపములు సింహరాశి వారికి శ్రేయస్సులను చేకూర్చగలవు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యునికి అధిష్టానం వహిస్తున్నది మాతంగిదేవి. మాతంగిదేవి యొక్క మంత్ర జపములు, ఆరాధనలు, పూజలు సింహరాశి వారికి సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలవు. సకల విధములైన ఇబ్బందుల నుండి బయట పెట్టగలవు. సింహరాశి వారు జపించవలసిన మంత్రము ఆదివారం నాడు ప్రారంభించాలి, లేక ఆదివారం నాడు ఈ మంత్ర జపం చేయాలి. సింహరాశి వారు జపించవలసిన మంత్రము ఓం హ్రీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం స్వాహ. ఇక 6వ రాశి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహము. బుధగ్రహం యొక్క ఆరాధనలు, మంత్ర విధులు కన్యా రాశి వారికి శ్రేయస్సులను చేకూర్చగలవు. కన్యా రాశి వారు జపించవలసిన మంత్రము బుధవారం ప్రారంభించి, లేక బుధవారం నాడు కనీసంలో కనీసం 108 అయినా సరే జపిస్తే కన్యా రాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. కన్యా రాశి వారు జపించవలసిన బీజ మంత్రము ఓం శ్రీం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం ఐం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఇక 7వ రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క పూజాది విధులు, మంత్ర జపములు చేయడం తులారాశి వారికి శ్రేయస్సులను చేకూర్చగలదు. తులారాశి వారు జపించవలసిన మంత్రము శుక్రవారం నాడు ప్రారంభించాలి, లేక శుక్రవారం నాడు కనీసం 108 అయినా సరే జపిస్తూ ఉంటే తులారాశి వారికి సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలవు. తులారాశి వారు జపించవలసిన బీజ మంత్రము ఓం హ్రీం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం శ్రీం. దివ్యత్మ స్వరూపులారా, ఇక 8వది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. కుజుని యొక్క మంత్ర జపములు, పూజాది విధులు గావించడం వలన వృశ్చిక రాశి వారికి సకల శ్రేయస్సులు చేకూరగలవు. కుజుని యొక్క అధిష్టాన దేవత బగలాముఖి. బగలాముఖి యొక్క మంత్ర జపములు, పూజాది విధులు గావించడం వలన వృశ్చిక రాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. వృశ్చిక రాశి వారు మంగళవారం నాడు ప్రారంభించి, లేక మంగళవారం నాడు మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము కనీసం 108 అయినా జపిస్తూ వృశ్చిక రాశి వారు సకల విధమైన శ్రేయస్సులు పొందగలరు. వృశ్చిక రాశి వారు జపించవలసిన బీజ మంత్రము ఓం ఐం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఇక ధనుసు రాశి వారి విషయంకి వస్తే ధనుసు రాశి వారికి అధిపతి గురువు. గురుగ్రహం యొక్క పూజాది విధులు మరియు మంత్ర జపములు చేయడం వలన ధనుసు రాశి వారికి సకల శ్రేయస్సులు చేకూరగలవు. సకల ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడగలరు. ధనుసు రాశి వారు గురువారం నాడు ప్రారంభించాలి, లేక గురువారం నాడు కనీసం 108 అయినా ఇప్పుడు చెప్పబోయే బీజ మంత్రమును జపించుకోవడం వలన ధనుసు రాశి వారికి సకల విధములైన శ్రేయస్సులు చేకూరగలవు. ధనుసు రాశి వారు జపించవలసిన బీజ మంత్రము ఓం హ్రీం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇక 10వ రాశి మకర
మకర రాశికి అధిష్టానం వహిస్తున్నది శని. ఈ శని గ్రహం యొక్క ఉపహారములు, జపములు, పూజాది విధులు గావించడం వలన మకర రాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. మకర రాశి వారు ఆరంభించవలసిన దినము శనివారము లేక శనివారం నాడు మకర రాశి వారు ఈ మంత్ర జపం చేయడం వలన సకల విధమైన శ్రేయస్సులతో పాటు సకల విధమైన ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడగలరు. మకర రాశి వారు జపించవలసిన బీజ మంత్రము ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇక 11వ రాశి కుంభరాశి. ఈ రాశి వారికి అధిష్టానం వహిస్తున్నది శని మహాదేవుడు అనగా శనిగ్రహము. శనిగ్రహం యొక్క పరిహారములు, ఉపహారములు మరియు మంత్రాది విధులు గావించడం వలన, పూజాది విధులు చేయడం వలన కుంభరాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. కుంభరాశి వారు ప్రారంభించవలసిన దినము శనివారము లేదా శనివారం అయినా సరే ఇప్పుడు మనం చెప్పబోయే బీజ మంత్రమును కనీసం 108 అయినా సరే జపించుకోవడం వలన కుంభరాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. శని గ్రహమునకు అధిష్టానం వహిస్తున్నది శ్రీ కాళీమాత. కాళీమాత యొక్క పూజాది విధులు, మంత్ర జపములు చేయడం వలన శని దోషములు పోవడంతో పాటు కుంభరాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. కుంభరాశి వారు జపించవలసిన మంత్రము ఓం హ్రీం ఐం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం క్లీం శ్రీం. మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం క్లీం శ్రీం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక చివరిది 12వది మీనరాశి. మీనరాశి వారికి అధిపతి గురువు. మీనరాశి వారు గురు గ్రహం యొక్క పరిహారములు లేక మంత్ర జపములు చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు పొందగలరు. వీరు ఆరంభించవలసిన దినము గురువారము. గురువారం మంత్ర జపం ఆరంభించిన గురువారం నాడు ఈ బీజ మంత్రము 108 వరకు జపం చేసుకున్న మీనరాశి వారికి సకల విధమైన శ్రేయస్సులు చేకూరగలవు. మీనరాశికి అధిపతి గురువు. గురువునకు అధిపతి తారాదేవి. తారాదేవి యొక్క మంత్ర జపములు, పూజాది విధులు చేయడం వలన మీనరాశి వారికి సకల విధములైన శ్రేయస్సులు చేకూరగలవు. తారాదేవికి ఆరాధన చేయడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహముతో మీనరాశి వారు సర్వత్రా విజయములు సాధించగలరు. మీనరాశి వారు జపించవలసిన బీజ మంత్రము ఓం హ్రీం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మనం నవగ్రహ పరిహారం అనే ప్లేలిస్ట్ లో అన్ని జతపరిచి ఉన్నాము. చూసి నేర్చుకొని మీ జాతకములను మీరే పరిశీలించుకోవడంతో పాటు మీకు వస్తున్న సకల సమస్యలకు అతి సునాయాసంగా పరిష్కారం మీరే చేసుకోగలరు. దానికోసం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ కావలసిన విషయాలన్నీ మీ ముందు ఉంచుతుంది. మీరు అవగాహన పెంచుకొని ముందుకు సాగితే ఎటువంటి జాతక దోషములు లేకుండా శుద్ధమైన శుద్ధ స్ఫటిక సంకాశం వలె మీ జీవితం తలతలలాడుతూ ముందుకు పురోగతి వైపు పరుగులు తీస్తుంది. అయితే నవగ్రహములు అధిష్టానం వహిస్తున్న దేవతలకు మనం ఆరాధన, పూజాది విధులు గావించడం వలన విశేషమైన ఫలితములు కూడా పొందగలం. ఆ రాశి వారు ఆ గ్రహం యొక్క అధిష్టానం అనుసరించి ఆ దేవతను పూజించడం వలన, అనగా ఉదాహరణ స్వరూపముగా సూర్యుడు సింహరాశికి అధిపతి వహిస్తున్నాడు. సింహరాశి వారు సూర్యుని ఆరాధన మరియు మాతంగి దేవి యొక్క జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా చంద్రుడు కర్కటక రాశి ఆధిపత్యం వహిస్తున్నాడు. కర్కటక రాశి వారు చంద్రునికి ఆరాధన చేసిన లేక శ్రీ భువనేశ్వరి దేవి యొక్క ఆరాధనలు, మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. కుజుడు మేషము, వృశ్చిక రాశులకు అధిష్టానం వహిస్తూ ఉన్నాడు. మేష, వృశ్చిక రాశి వారు కుజ గ్రహం యొక్క జపాది విధులు గావించిన, అదే ప్రకారంగా కుజునికి అధిష్టానం వహిస్తున్న బహళముఖి యొక్క ఆరాధనలు, జపాది విధులు గావించడం వలన విశేషమైన ఫలితములు పొందగలం. బుధ గ్రహము బుధుడు కన్యా రాశి, మిథున రాశికి అధిష్టానం వహిస్తూ ఉన్నాడు. బుధ గ్రహంనకు అధిష్టానం వహిస్తున్నది శ్రీ బాలా త్రిపుర సుందరి. అదే ప్రకారంగా గురుగ్రహము ధనుస్సు రాశి, మీన రాశికి అధిష్టానం వహిస్తూ ఉన్నాడు. గురుగ్రహం యొక్క అధిష్టాన దేవత తారాదేవి. తారాదేవి యొక్క ఉపాసన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా శుక్రుడు తులారాశికి, వృషభ రాశికి అధిష్టానం వహిస్తూ ఉంటాడు. శుక్రుని యొక్క మంత్ర జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. తులారాశి వారు, వృషభ రాశి వారు శ్రీ కమలాత్మికాదేవి యొక్క ఆరాధనాది విధులు గావించడం వలన విశేషమైన ఫలితములు పొందగలరు. అదే ప్రకారంగా శని గ్రహము అధిష్టానం వహిస్తున్న రాశులు మకర రాశి, కుంభరాశి. కుంభరాశి వారు, మకర రాశి వారు శని గ్రహం యొక్క అనుకూలత కొరకు మంత్రాది విధులు గావించడం, శని దేవునకు అధిష్టానం వహిస్తున్న శ్రీ దక్షిణ కాళి, మహాకాళి యొక్క ఉపాసనలు, మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. దివ్యాత్మ స్వరూపులారా, నవగ్రహములలో రాహు గ్రహమునకు అధిష్టానం వహిస్తున్న దేవత చిన్నమస్తాదేవి.
కేతు గ్రహమునకు అధిష్టానం వహిస్తున్న దేవత శ్రీ ధూమావతి దేవి. దశమహావిద్యాది దేవతలలో నవగ్రహములకు నవ దేవతలు అధిష్టానం వహిస్తూ ఉంటే త్రిపుర భైరవి సకల గ్రహములకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచేందుకు ప్రసంగములను వినండి. విని మీ జీవితములను మీరు సరిచేసుకునేందుకు కావలసిన నియంత్రణ మీరే సకల విధములైన శ్రేయస్సులు పొందేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం దోషరహిత్యము చేసుకొని పరిపూర్ణంగా జీవితం కొనసాగించాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.